గైస్ ఎలా ఉన్నారు? బ్లాక్ మ్యాజిక్ పార్ట్ 1 చేశాను. దానికి 15K లైక్స్ వస్తే పార్ట్ 2 చేస్తానని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఫాస్ట్గా టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. ఈ మధ్యలో ఏ వీడియో పెట్టినా కింద కామెంట్స్లో మాత్రం చాతబడి పార్ట్ 2 అని తెగ అడుగుతున్నారు. సో నాకు అర్థమైంది మీరు ఎంత ఈగర్గా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో. బట్ ఎయిర్ ఇండియా ఇష్యూ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ వీడియోస్ వల్ల త్వరగా పెట్టడం కుదరలేదనమాట. ఆ ఇష్యూ మధ్యలో ఈ వీడియో అప్లోడ్ చేస్తే అసలు రీచ్ రాదు. ఎంత కష్టపడి మినిమం రీచ్ రాకపోతే కష్టం కదా, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చా. యాక్చువల్గా నా ప్లాన్ అయితే నెక్స్ట్ మంత్ 13th అప్లోడ్ చేయాలి. ఎందుకంటే కేవీ హర్రర్ స్టోరీస్ ఎవ్రీ మంత్ 13th అప్లోడ్ చేస్తాం కదా. సో బట్ చాలా మంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా అప్లోడ్ చేయకపోతే నా మీద చేతబడి చేస్తారని నాకు అర్థమైంది. అండ్ ఇంకో విషయం, ఈ కేవీ హర్రర్ స్టోరీస్ అనేవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. కొన్నిసార్లు మొత్తం రియల్ స్టోరీ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే ఆ రియల్ స్టోరీని బేస్ చేసుకుని దానికి మా ఓన్ క్రియేటివిటీ యాడ్ చేసి చేస్తాం అనమాట. కొన్నిసార్లు మేమే సొంతగా ఒక స్టోరీని క్రియేట్ చేస్తాం. సో ఓవరాల్గా ఏంటంటే ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. కొంతమంది ఇవి రియల్ స్టోరీస్ ఏనా అని అడుగుతున్నారు. సో దానికోసం చెప్తున్నాను. బట్ ఈ హర్రర్ స్టోరీస్ చేయడం అనేది చాలా కష్టం అండ్ వ్యూస్ కూడా పెద్దగా రావు. సో కేవీ హర్రర్ స్టోరీస్ కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది కూడా మీకు నచ్చితే. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. లెట్స్ స్టార్ట్. ఒంగోలు వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఆ తర్వాత రోజు తెల్లవారకు ముందే బయలుదేరాను. వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చొని కళ్ళు మూసుకొని మా నాన్న గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మా నాన్న మూర్ఖుడని అందరూ అనుకుంటారు, అనుకోవటం కాదు అలాగే ప్రవర్తిస్తాడు కూడా. కానీ దగ్గరుండి చూసిన నాకు తెలుసు మా నాన్న అంటే ఏంటో. మా నాన్న మంచివాడు అని నేను అన్ను, కానీ మంచికి చెడుకి మధ్యలో నలిగిపోయేవాడు. నాన్నకి డబ్బు ఆశ ఉన్న అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడే చెడు పనుల వైపు వెళ్ళేవాడు. కానీ ఆ చెడు పనులు చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడేవాడు. నాకు గుర్తుంది, కవల పిల్లల్ని బలివ్వటానికి ఒక నెల రోజుల ముందు నుంచి మా నాన్నలో కంగారు కనిపించేది. ఇంట్లో సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. నిద్రలో నుంచి సడన్ గా భయపడుతూ లేచేవాడు. ఏం జరిగిందని ఎంత అడిగినా చెప్పేవాడు కాదు. నాకెందుకో మా నాన్నని ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పిల్లల్ని చంపించి ఉంటారు అని చాలాసార్లు అనిపించేది. ఇలా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. సడన్ గా ఏదో నల్లటి ఆకారం నా మీదకి వచ్చి గొంతు పట్టుకుని, యారా మీ నాన్న మంచోడా, మీ నాన్నకి ఏం తెలీదా అని గొంతు నలుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా విడిపించుకోలేకపోతున్నాను. సడన్ గా నా ఫోన్ మోగిన సౌండ్ రావడంతో కళ్ళు తెరిచాను. అది కళ నిజమా అర్థం కాలేదు, కానీ ఎవరో నా గొంతు పట్టుకుని నిలిమినట్టు గొంతంత నొప్పిగా ఉంది. రింగ్ అవుతున్న ఫోన్ తీశాను. రే మా తమ్ముడు కనిపించట్లేదురా అంటూ రమణ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. నైటే కదా వాడితో మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరే కంగారు పడుకు, నేను వస్తున్నా అని చెప్పి రమణ ఇంటికి వెళ్ళాను. నైట్ పడుకున్న సుభాష్ పొద్దున్నే కనిపించట్లేదని రమణతో పాటు ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. రమణ భయం చూసి నేను కూడా సుభాష్ కోసం వెతకటం మొదలు పెట్టాను. ఆ రోజంతా సుభాష్ కోసం వెతికి అలసిపోయాం. సాయంత్రం చీకటి పడింది. సుభాష్కి ఏం జరిగింది అనే భయం ఎక్కువైంది. సుభాష్ గురించి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉండగా రమణ ఫోన్ మోగింది. సారీ అన్నా, నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా. చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ నాకు ఒక వాచ్మెన్ జాబ్ చూశాడు. ఈరోజు పొద్దున్నే లేచి వచ్చి ఆ జాబ్లో జాయిన్ అయ్యా అని అవతల సుభాష్ రమణతో అన్నాడు. ఒరే కదవా, ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదరా, పొద్దున్న నుంచి నీకు ఏమైందనే టెన్షన్తో తెగ వెతుకుతున్నాం. అడ్రస్ చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటాం అని రమణ సుభాష్ని తిట్టాడు. సుభాష్కి ఏం కాలేదు అని వినగానే రమణ ముఖంలో ఆనందం చూసి నాకు హాయిగా అనిపించింది. రమణని పట్టుకున్న దెయ్యం వదిలేసింది ఏమో. నేను ఇంకా ఒంగోలు వెళ్లాల్సిన పని కూడా ఉండదులే అనుకుంటూ సుభాష్ పనిచేసే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. అది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ ఏమో, కొన్ని ఫ్లాట్స్ లో మాత్రమే లైట్స్ వెలుగుతున్నాయి. సుభాష్కి ఫోన్ చేస్తే, చిన్న పని ఉంటే 8th ఫ్లోర్కి వచ్చాను, 5 minutes వెయిట్ చేయండి వస్తున్నాను అని అన్నాడు. 5 నిమిషాలని చెప్పి అరగంట అయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి కట్ చేస్తున్నాడు. నాకేదో తేడా కనిపించింది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి లిఫ్ట్లో 8th ఫ్లోర్కి వెళ్ళి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాను. అక్కడ సుభాష్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కానీ సుభాష్ మెడ పూర్తిగా వెనక్కి తిరిగి ఉంది. సుభాష్ని అలా చూసి నాకు వెన్నులో వణుకు పుట్టింది. లిఫ్ట్లో కిందకి వెళ్దాం అనుకుంటూ ఉండగా సుభాష్ ఫోన్ రింగ్ అయింది. రమణ చేశాడేమో అనుకుని ఎలాగోలా ధైర్యం చేసి కింద పడి ఉన్న సుభాష్ ఫోన్ తీసి హలో అన్నాను. ఏమైందిరా, నువ్వు ఫోన్ చేస్తే అతను సుభాష్ ఎక్కడా అని రమణ అడిగాడు. సుభాష్ అని గుటకలు వేస్తూ ఉండగా
ఒక మనిషి మెడ వెనక్కి తిప్పాలంటే ఎంత బలం కావాలో తెలుసారా సోయి అంటూ ఫోన్లో ఎవరిదో గొంతు వినిపించింది. అంతే భయంతో లిఫ్ట్ కూడా ఎక్కకుండా 8th ఫ్లోర్లు మెట్ల మీద పరిగెత్తుకుంటూ దిగాను. ఆయాసంతో రొప్పుకుంటూ రమణ దగ్గరికి వెళ్ళాను. ఏంట్రా ఫోన్ మాట్లాడుతూ మధ్యలో కట్ చేసావు, సుభాష్ ఎక్కడ్రా అని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. బాధను దిగమింగుకొని సుభాష్ గురించి చెప్పాను. సుభాష్ చావుకి కారణం ఏంటో పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఎవరో దొంగలు చేసి ఉంటారు అని కేసు మూసేశారు. కానీ నాకు తెలుసు ఇది దొంగల పని కాదు అని. అందుకే రమణ ఇంటికి వెళ్ళి సుభాష్ ఉండే రూమ్ మొత్తం వెతికా. సుభాష్ బ్యాగ్ ఒకటి అటక మీద కనిపించింది. దాంట్లో మాసిపోయిన బట్టలు ఉన్నాయి. వాటి లోపల న్యూస్ పేపర్తో చుట్టిన ఒక చిన్న బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాను. అందులో చిన్న లాకెట్ ఉంది. అది మా నాన్న లాకెట్. చిన్నప్పుడు నేనే దాన్ని తయారు చేసి మా నాన్నకి ఇచ్చాను. ఒకవైపు కాలిపోయినట్లు ఉంది ఆ లాకెట్. అసలు ఆ లాకెట్ సుభాష్ దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి సుభాష్ భార్యని కలిసి అసలు మీ ఆయన ఏం చేశాడో చెప్పు, లేదా ఇది మీ ఆయనతో ఆగదు, నీ పిల్లలు నువ్వు అందరూ బలవుతారు అని బెదిరించాను. సుభాష్ భార్య ఏడుస్తూ అసలు విషయం మొత్తం చెప్పింది. 7 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అవటం వల్ల కడుపులో ఏది దాచుకోలేని నా భార్య నా గతం గురించి, మా నాన్న లంకి బిందెల కోసం చేసిన పని గురించి సుభాష్ భార్యకి చెప్పింది. సుభాష్ భార్య ఆ విషయాన్ని సుభాష్కి చెప్పడంతో సుభాష్కి ఆ లంకి బిందెల మీద ఆశ పుట్టి వాటి కోసం ఎవరికీ తెలియకుండా ఒంగోలు వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి వచ్చిన 2 వారాలకి ఇలా జరిగిందని చెప్పి సుభాష్ భార్య ఏడ్చింది. అసలు మీకు బుద్ధి ఉందా? ఇసుకలో సూదిని వెతికినట్లు ఎన్నో ఏళ్ల క్రితం మా నాన్న వెతికిన లంకి బిందెలు వెతుక్కుంటూ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వెళ్తాడా? అయినా ఎన్ని చెప్పినా నా భార్య మా నాన్నకి ఏం గతి పట్టిందో చెప్పలేదా? మీ ఆయన జస్ట్ వాడిరుకోవటం కాకుండా ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కూడా ఇరికిచ్చాడు అని కోపంగా తిట్టి వెంటనే ఒంగోలు ట్రైన్ ఎక్కాను. ఒంగోలు ట్రైన్ అయితే ఎక్కాను, కానీ అసలు ఎటు వెళ్ళాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకేం అర్థం కాలేదు. కానీ నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మా ఊరికి వెళ్ళక తప్పదని అర్థమైంది. 10 సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చాను. ఎవరిని కలవాలో అర్థం కావట్లేదు. రెడ్డి కొడుకు అని తెలిస్తే నన్ను ఇక్కడికిక్కడే నరికేస్తారు. అందుకే మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతూ నా ఫ్రెండ్స్ని కలుద్దామని డిసైడ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే. ఒకడు రమేష్, ఇంకొకడు కృష్ణ. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కానీ రమేష్ వచ్చి మమ్మల్ని వారించకపోయి ఉంటే నా కుటుంబం అంతా ఈ రోజు ప్రాణాలతో ఉండేది కాదు. అందుకే ముందు రమేష్ని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రమేష్ ఇల్లు బాగా మారిపోయింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండేవాడు, ఇప్పుడు అక్కడ పెద్ద బంగ్లా కట్టాడు. లోపలికి వెళ్ళి రమేష్ని కలిశాను. రమేష్ నన్ను చూసి కంగారుగా నా దగ్గరకు వచ్చి, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎవరైనా చూశారంటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తారు అని అన్నాడు. ఎవరో నా కుటుంబం మీద మరణ ప్రయోగం చేశారా అని నేను రమేష్తో అన్నాను. అంతే రమేష్ మొహం అంతా చెమటలు పట్టాయి. చిన్నప్పటి నుంచి నాతో తిరగటం వల్ల రమేష్కి కూడా చాతబడి గురించి కొద్దిగా ఐడియా ఉంది. రమేష్ తేరుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, ఆ తర్వాత అన్ని మాట్లాడుకుందాం అని ఇద్దరం కలిసి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళిద్దరికి సుభాష్ గురించి చెప్పి సుభాష్ దగ్గర దొరికిన మా నాన్న లాకెట్ చూపించాను. కృష్ణ ఆ లాకెట్ తీసుకుని దాన్ని అదే పనిగా కాసేపు చూశాడు. కానీ రమేష్ మాత్రం అసలు ఆ లాకెట్ని పట్టుకోకుండా, నువ్వు ముందు రాజస్థాన్ వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నీ ప్రాణాలు పోతాయి అని భయపడుతూ అన్నాడు. మరణ ప్రయోగం గురించి మర్చిపోయావా? ఎక్కడికి వెళ్ళినా నేను తప్పించుకోలేను. ముందు అసలు దీని వెనక ఉన్నది ఎవరో తెలుసుకోవాలి. రేపు పక్క ఊరిలో మా నాన్నకి తెలిసిన వాళ్ళని కలుద్దాం అని రమేష్తో అని ఆ నైట్ ముగ్గురం కలిసి మందు తాగి కృష్ణ ఇంటి పైన పడుకున్నాం. కృష్ణ నేను బాగా తాగాం, కానీ రమేష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ భయపడుతున్నట్లు నాకు అనిపించింది. ఎన్నిసార్లు నేను ఆ లాకెట్ చూపించినా రమేష్ మాత్రం ఒక్కసారి కూడా ఆ లాకెట్ని పట్టుకోలేదు. అర్ధరాత్రి అయింది. టాయిలెట్కి వెళ్దామని లేచి చూస్తే కృష్ణ పడుకున్నాడు, కానీ రమేష్ ఎక్కడా కనిపించలేదు. అటు ఇటు చూశాను, టెర్రస్ అంతా చూశాను. కిందకు వెళ్ళాడేమో అని మెట్ల వైపుకు వెళ్ళాను. రమేష్ మెట్ల మీద కూర్చొని మా నాన్న లాకెట్ని తగలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. రే, ఏం చేస్తున్నావురా, పిచ్చిగాని పట్టిందా అని రమేష్ కాలర్ పట్టుకొని అడిగాను. నన్ను క్షమించురా సూరి, డబ్బు కోసం ఆశపడి రెడ్డి మామతో కలిసి పాపం చేశాను, కానీ అలా జరుగుతుంది అనుకోలేదు. అందుకే మిమ్మల్ని అయినా కాపాడాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పారిపోమని వారించాను అని అన్నాడు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావురా, ఏమైందిరా రమేష్, ఏం చేసావురా అని దీనంగా అడిగాను. రమేష్ ఆన్సర్ ఇచ్చేలోపు వెనక నుండి కృష్ణ 2 గొంతులతో నేను చెప్తాను ఏం చేశాడో అని అన్నాడు. రమేష్ నేను ఇద్దరం భయంతో మెట్ల మీద నుంచి వెనక్కి పడిపోయాం. నేను తేరుకుని లేచి చూసేసరికి కృష్ణ రమేష్ తల మీద చెయ్యి పెట్టి నిమురుతున్నాడు. రమేష్ భయంతో వణుకుతున్నా కదలకుండా అంతే కూర్చున్నాడు. వాడిని ఏం చేయకు, వాడికి ఏం తెలియదు అని నేను భయపడుతూ అన్నాను. వీడికేం తెలీదా, చేసింది మొత్తం వీడేరా. యారా రమేష్,
చెప్పలేదా నువ్వేం చేశావో అని కృష్ణ వేరేకత్తుతో మాట్లాడుతూ రమేష్ తలని నిమురుతూ అన్నాడు. రమేష్ నోరు తెరిచి ఆ కవల పిల్లల్ని అనగానే కృష్ణ రమేష్ తలని పూర్తిగా వెనక్కి తిప్పేశాడు. నేను భయంతో అంతే చూస్తూ ఉండిపోయా. ఏం జరగనట్టు కృష్ణ వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి కృష్ణాన్ని నిద్రలేపి వాడేం చేశాడో చెప్పాను. వాడు భయంతో ఏడవటం మొదలుపెట్టాడు. రమేష్ శవాన్ని అలాగే వదిలేలాక బిల్డింగ్ మీద నుంచి కింద పడేశా. తాగి బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అని పోలీసులకి చెప్పమని చెప్పి నేను తెల్లవారకు ముందే లేచి చుట్టుప్రక్కల ఉన్న ఊర్లన్నీ తిరగటం మొదలుపెట్టా. మా నాన్న ఫ్రెండ్స్ చాలా మంది చనిపోయారు, కానీ ఒక్క నరసయ్య మామ మాత్రమే బ్రతికున్నాడు. అది కూడా రేపో మాపో అన్నట్లు మంచం మీద ఉన్నాడు. వెళ్ళి మామని కలిసి మొత్తం వివరించా. మీ నాన్న చేసిన దుర్మార్గాలు మీకు తగులుతాయని నాకు తెలుసురా. అయినా ఈ కాలంలో మరణ ప్రయోగం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అది ఎప్పుడు అంతరించిపోయింది. నాకు తెలిసిన వాళ్ళలో మరణ ప్రయోగం తెలిసిన వాళ్ళు మీ నాన్న ఒక్కడే. మీ నాన్న పుట్టిన ఊరికి వెళ్ళు, బహుశా అక్కడ ఎవరికైనా తెలుసుంటుందేమో అని నరసయ్య మామ చెప్పాడు. మా నాన్న సొంత ఊరి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. మా నాన్నని ఊరి నుంచి వెలివేశారు అని మాత్రమే నాకు తెలుసు. ఎలాగలా ధైర్యం చేసుకుని మా నాన్న సొంత ఊరికి వెళ్ళాను. మెల్లగా ఒక్కొక్కరిని అడుగుతూ అక్కడ చేతబడి చేసే వాళ్ళ గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ రాజన్న అనే అతని గురించి చెప్పారు. కానీ అతను చాలా ఏళ్ల నుంచి ఎవరిని కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. అసలు కొంతమంది అయితే అతను బ్రతుకున్నాడో లేదో కూడా డౌటే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏదైతే అది రాజన్న ఉండే ఇంటికి వెళ్ళాను. చాలా పెద్ద బంగ్లా, కానీ బాగా పాతబడిపోయింది. లోపలికి వెళ్ళి పిలిచాను, ఎవ్వరూ రాలేదు. ఏదో ఒక రూమ్ నుంచి చిన్నగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆ రూమ్ వైపు వెళ్ళి చూశాను. బాగా వయసు మీద పడిన వ్యక్తి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఎదురుగా పుర్రెలు ఎముకలు కూడా ఉన్నాయి. ఒక పెద్ద మంట కూడా ఉంది. దగ్గరికి వెళ్ళి రాజన్న గారు అని పిలిచాను. ఆ వ్యక్తి నా వైపు తిరిగాడు. చీకట్లో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు. మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఎదురుగా వెళ్ళి అతని ముఖం చూశాను. ఆ వ్యక్తి అతని ముఖం, అతను మా నాన్న. నాన్న అంటూ ఏడుస్తున్న గొంతుతో పిలిచాను. అతను నా వైపు చూసి, నాన్న కాదురా పెదనాన్న, పెదనాన్న అని పిలువు అని అన్నాడు. నా మాట పడిపోయింది. రాజన్న రెడ్డి కవల పిల్లలంటూ నాకు నేను మనసులో అనుకుంటూ ఉండగా రాజన్న మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు తెలుసురా నువ్వు వస్తావని. మరణ ప్రయోగంలో ఆత్మలు మనుషుల్ని పట్టుకోవడం చూసుంటావు, కానీ నేను ఆ సుభాష్ గాడి మీద చేసిన మరణ ప్రయోగంలో ఒక ఆత్మని 4 ఆత్మలు పట్టుకొని పీడించి ఆ పీడించే ఆత్మ మనిషిని పట్టుకుంది. అందుకే వాడికి అలాంటి చావు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పెదనాన్న అన్నా. ఎవడ్రా నీకు పెదనాన్న? మీ నాన్న కనికరం కూడా లేకుండా చిన్న పిల్లలని కూడా చూడకుండా నా కూతురు బిడ్డల్ని దారుణంగా బలి తీసుకున్నాడు. దానికి రమేష్ గారు సాయం చేశాడు. వదలను, ఎవరిని వదలను. నిన్ను, నీ భార్యని, నీ పిల్లలందరి ఆత్మల్ని బంధించి మీ నాన్న ఆత్మని ఎట్లా చిత్రవధ చేస్తున్నానో అలా చిత్రహింసలు పెడతాను అని అన్నాడు. మా నాన్న పిల్లాడిని బలిచ్చాడు, మరి రమేష్ ఏం చేశాడు, సుభాష్ ఏం చేశాడు అని గట్టిగా అడిగాను. పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిందే రమేష్ గాడు. ఆ విషయం వాడు మీ నాన్న లాకెట్ని పట్టుకున్నాక నాకు తెలిసింది. ఇంకా సుభాష్ గాడు బతికి ఏం లాభం? వాడు మీ నాన్నలాగా ధనం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. అయినా తప్పులు చూసి చంపడానికి నేను రాజ్యాన్ని పాలించే రాజుని కాదురా, రాజన్నని. మీ నాన్న నేను కలిసి చేతబడిలో అన్ని విద్యలు నేర్చుకున్నాం. కానీ వాడికి డబ్బు ఆశ ఎక్కువై బలులు ఇవ్వటం మొదలు పెట్టాడు. అందుకే వాడిని ఊరి నుంచి తరిమి కొట్టాను. కానీ వాడు నా మీద కోపంతో నా కూతురు బిడ్డల్ని బలిచ్చాడు. ఆ దిగులుతో నా కూతురు అల్లుడు కూడా చనిపోయారు. కానీ నేను మాత్రం పగతో బతుకుతున్నా అని అన్నాడు. రమేష్ని చంపావు, మా నాన్న చనిపోయాడు, ఇంక నీ పగ తీరినట్టేగా, ఇంక నన్ను నా కుటుంబాన్ని వదిలే పెదనానా అని అడుక్కున్నాను. చావుతో తీరే పగ కాదురా ఇది. మీ నాన్న మంటల్లో కాలిన తర్వాత వాడి మెడలో ఉన్న లాకెట్తో వాడిని బంధించి ఇన్నేళ్ల నుంచి చిత్రవధ చేస్తున్నా నువ్వు తప్పించుకున్నావు. కానీ లంకి బిందెల కోసం వెతుక్కుంటూ వచ్చిన సుభాష్ గాడు నీ ఆచూకీ మొత్తం నాకే చెప్పాడు. అందుకే ఆ లాకెట్ మీద మరణ ప్రయోగం చేసి నిన్ను ఇక్కడ దాకా రప్పించాను. నీ కాళ్ళు పట్టుకుంటా పెదనాన్న, తప్పు చేసింది మా నాన్న, కనీసం నా పిల్లల మొహం చూసైనా నా కుటుంబాన్ని వదిలే అని పిల్లల ఫోటో చూపించాను. రాజన్న ఆ ఫోటో కాసేపు చూసి, అయితే ఈ ముగ్గురులో ఒకరిని చంపేయి. ఎలా చంపాలంటే, ఎలా అయితే మీ నాన్న నా మనవణ్ణి మనవరాల్ని చంపాడో అలాగే చంపు. తోలు ఒలిచేసి కళ్ళు పీకేసి తల నరికేసి నా దగ్గరికి తీసుకొని రా, అప్పుడు వదిలేస్తా అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు కోపం వచ్చింది. ఎదురుగా కాలుతున్న మంటల్లో నుంచి ఒక కర్ర తీసుకొని అంతే రాజన్న కడుపులో పొడిచేసా. కడుపులో కర్రతో పొడిచినా కూడా రాజన్న గట్టిగా నవ్వుతూ, రే
నా చావుతో ఇది అంతమవుద్ది అనుకుంటున్నావా? నీ కుటుంబం మీద ప్రయోగించిన ఆత్మలకి తోడు ఇప్పుడు నా ప్రేతాత్మ కూడా తోడవుతుంది. అన్ని ఆత్మల్ని కలుపుకొని నీ కుటుంబం అంతు చూస్తాను అని చనిపోయాడు. ఆవేశంలో పొడి చేశాను, కానీ రాజన్న చెప్పినట్లు జరిగితే నా కుటుంబం బ్రతికి ఉండగానే నరకం చూస్తుంది. అందుకే ఆ రోజు నుంచి ఆ బంగ్లాలోనే ఉంటూ నాకు తెలిసిన విద్యతో పూజలు చేస్తూ రాజన్న ఆత్మని, అతను ప్రయోగించిన ఆత్మలన్నింటినీ బంధించి దూరంగా ఉంటూ నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను. కానీ ఎన్ని రోజులు బంధించగలనో నాకు కూడా తెలీదు. దర్శకుడే ఎలా ఉంది హర్రర్ స్టోరీ? సో యాక్చువల్గా దీనికి కంటిన్యూషన్ ఏం లేదు, బట్ మీకు ఇంకా కంటిన్యూషన్ కావాలంటే మేము సొంతగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. బట్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ప్రతి మంత్ 13th అయితే మన ఛానల్లో కేవీ హర్రర్ స్టోరీస్ వస్తాయి అనమాట. మంచి మంచి స్టోరీస్ మేము ముందుకి తీసుకొస్తాను. కొన్నిసార్లు రియల్ స్టోరీస్ తీసుకొస్తాను, కొన్నిసార్లు మాకు ఒక లైన్ దొరికింది, అంటే ఒక రియల్ స్టోరీస్లో చిన్న న్యూస్ ఉంటుంది కదా, ఒక లైన్ దొరికింది కదా, సో ఆ లైన్ తీసుకొని దాని చుట్టూ మేము స్టోరీ బిల్డప్ చేస్తాం అనమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనకి అప్పుడప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ జరుగుతాయి ఉంటాయి కదా, కళ్ళు వచ్చినా లేకపోతే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది రూమర్స్ అంటాం కదా, సో వాటిని తీసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, అంతకు మించి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. బట్ మీరు ఇంకా ఇలాంటివి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కేవీ హర్రర్ స్టోరీస్కి సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ పార్ట్గా అయితే 1,70,000 దాకా వచ్చి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వ్యూస్ వస్తాయని. బట్ అలా వ్యూస్ వచ్చినాయి అంటే మాత్రం ఇంకా మంచి ఎనర్జీ వచ్చింది అనమాట ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. యాక్చువల్గా చెప్పాను కదా, ఈ మంత్లో అప్లోడ్ చేయాల్సిన వీడియో కాదు ఇది, నెక్స్ట్ మంత్లో అప్లోడ్ చేయాల్సింది. కానీ చాలామంది ఆగలేకపోతున్నారు, కొంతమంది అయితే బెదిరిస్తున్నారు కూడా, సో అందుకని తప్పుగా చేయాల్సి వచ్చింది అనమాట. బట్ ఏంటంటే ఇలాంటి వ్యూస్ వస్తున్నప్పుడు మనకు కొంచెం వచ్చి ఇంకా మంచి స్టోరీ బిల్డప్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. అండ్ చాలామంది అడుగుతున్నారు, బ్రో ఇవి స్టోరీలు మామూలు స్టోరీలు కాదు, సినిమా కూడా తీయొచ్చు దీంతో అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ చేతబడి స్టోరీ కూడా మీరు గమనిస్తే అది చాలా మంచి స్టోరీ అనమాట. అండ్ దెయ్యం బొచ్చు కూడా ఉంది కదా, అది కూడా చాలా మంచి స్టోరీ. అంటే మనం ఒక దాన్ని అంటే పెద్ద స్క్రీన్లో ఒక సినిమా టైప్లో తీస్తే దానికి ఇంకొంచెం స్టోరీ, ఇంకొంచెం హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మంచి ఎఫెక్ట్స్, మంచి యాక్టింగ్ ఇవన్నీ చేస్తే మంచిది ఉండిద్ది. కానీ ఫ్యూచర్లో ట్రై చేస్తాయి, ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీయటం అంటే అది చిన్న విషయం కాదు, చాలా టైం పట్టింది. బట్ ఫ్యూచర్లో ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే బేసిక్గా ఈ కేవీ హర్రర్ స్టోరీస్ ఇప్పుడు కూర్చొని చెప్తున్నాను కదా, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ స్టోరీనే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా, ఇప్పుడు 15 minutes వీడియో పెడుతున్నాను, సో ఆ 15 minutes ఒక షార్ట్ ఫిల్మ్ లాగా షూట్ చేసి రియల్ యాక్టర్స్ అంటే పెద్ద యాక్టర్స్ కాదులే, మా వాళ్ళతోనే తీసి వాటికి స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవన్నీ పెట్టి తీద్దామనే ప్లాన్ అయితే ఉంది. బట్ ఈ కేవీ హర్రర్ స్టోరీస్ కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చి దీనికి మంచి రీచ్ వస్తే నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను వీటిని ఒక షార్ట్ ఫిల్మ్ టైప్లో తీసుకొస్తాం మేము, ఎందుకంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అండ్ దాని తర్వాత మనం ఒక వెబ్ సిరీస్ టైప్లో కూడా వీక్లీ వన్స్ ఒక వెబ్ సిరీస్ టైప్లో కూడా ఎపిసోడ్ అప్లోడ్ చేసేలా కూడా దాన్ని చేయొచ్చు. బట్ ఏంటంటే దీనికి మంచి రెస్పాన్స్ రావాలన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఈ కేవీ హర్రర్ స్టోరీస్ని అట్లా పుష్ చేయడం ఏం లేదు, మీరు ఇప్పుడు పెట్టినప్పుడు వీడియో అట్లాగే చూస్తున్నారు, ఒక లైక్ కొట్టారు అనుకోండి, ఓకే లైక్ కొడితే ఎక్కువ మంది లైక్ కొడితే ఓకే ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి నచ్చుతుందని యూట్యూబర్ కొంచెం పుష్ చేస్తాడు. కామెంట్ చేశారనుకోండి, ఓకే ఎంగేజ్మెంట్ బాగుంది ఈ వీడియోకి అని ఇంకొంచెం పుష్ చేస్తాడు. షేర్ చేశారనుకోండి, ఓకే దీన్ని షేర్ చేయడానికి కూడా అంత విషయం ఉందని చెప్పి ఇంకా పుష్ చేస్తాడు అనమాట. సో లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేసి ఒక షేర్ కొట్టారనుకోండి, ఏముంది వాట్సాప్ స్టేటస్లో ఒకటి పెట్టాడు అనుకో, సో యూట్యూబ్ ఆల్గరిథమే కొంచెం పుష్ చేసింది. ఎందుకంటే మీరు ఫస్ట్ పార్ట్ చూసారా, చేతబడి ఫస్ట్ పార్ట్ అది 1,70,000 వెళ్ళిందంటే, అది మన ఛానల్కి రీచ్ డౌన్ అయిన టైంలో వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా మంది దాన్ని షేర్ చేశారు, కామెంట్ చేశారు, లైక్ చేశారు కాబట్టి. సో అట్లా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ 13th ఇంకో మంచి హర్రర్ స్టోరీ తీసుకొని వచ్చేస్తాను. మీ దగ్గర ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉంటే, అంటే బ్రో నా దగ్గర ఇదిగో నాకు ఈ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ జరిగింది అలాంటివి ఏమంటే నాతో షేర్ చేసుకోవచ్చు. సో దాని నుంచి కూడా ఒక స్టోరీ బిల్డప్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది విషయం తెలుసు కదా, ఫ్యూచర్లో మనం దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసుకెళ్ళి తర్వాత నుంచి ఒక వెబ్ సిరీస్ లాగా తీసుకెళ్దాం. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో దట్స్ టుడే. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఆ షార్ట్ ఫిల్మ్లో ఇన్ కేసు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, యాక్టర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కూడా పెట్టి తీయడానికి ట్రై చేస్తాను. సో అది విషయం. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.